చేసేది వచ్చినప్పుడు చెప్తాం బ్రదర్, చెప్తే మళ్ళీ ప్రిపేర్ అయిపోరు వాళ్ళు. చాలా చాలా పగడ్బందీగా ఉంటుంది. చెప్పాను కదా సెమీ హిందూ అని. సెమీ హిందూకి అసలు అర్హత ఉందా సనాతన ధర్మాన్ని తీసుకొచ్చేదానికి? ఏదో ఆ రోజే చెప్పాను మీకు, రాజశేఖర రెడ్డి గారు పాపం తెలుసో తెలియక ఇన్ని చైర్మన్ చేసి ఆయన అర్ధాంతరంగా పాపం ఆయన అసలు బాల్సి వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీకు చెప్పాను లాస్ట్ ప్రెస్ మీట్లోనే, ఈయన్ని మళ్ళా టీటీడీ చైర్మన్ చేసి బతికుండగానే భూస్థాపితమయ్యారు. ఇతను సనాతన ధర్మాన్ని బయటకు తీసుకొస్తే అతనే భూస్థాపితం అవుతాడు, అంతే, ఇంకేం కాదు. భూస్థాపితం అవుతాడు. ఎవరు ఒప్పుకుంటారు జనాలు? సెమీ హిందువు నువ్వు, గతంలో నువ్వు ఇష్ట ప్రకారం మాట్లాడేసి ఈరోజు వచ్చేదో జనాల్లోకి రావాలనుకుంటే ఏం చేస్తామని చూపిస్తాం. చెప్పడం ఎందుకు? ఇప్పుడు నేను పిలిస్తే వచ్చారా? స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే రేపు అంత తేలిగ్గా గమ్మున ఉంటారా? ఆయన 35 సంవత్సరాల దళిత ఉద్యమాల్లో పనిచేసిన వ్యక్తి ఆయన ఊరికే రాలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పాలంటే ఇతను ఒక మోడర్న్ పొలిటీషియన్ అండి. ఇప్పుడున్న ఆయన గత పొలిటీషియన్లు వేరే, ఇతను పొలిటీషియన్. మీరు సోషల్ మీడియా చూస్తూ ఉంటారు, మహా అనలిస్టులే చెప్తా ఉంటారు, ఏం చెప్తా ఉంటారు, ఇతను ఎవరికి అంతుపట్టడం కాలేదు, ఈయన వ్యూహము అది ఇది అని అంటుంటారు. కారణం ఏంది? తనకేదో కావాలి అనుకున్నాడు, ఏదో చెప్తాడు. ఎవడండి 3 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, బహిరంగంగా బోల్డ్ హార్టెడ్గా చంద్రబాబు నాయుడు ఇంకా 10 ఏళ్ళు ఉండాలి అన్నాడు. ఏందండి ఇది తమాషా? రేపు ఆయన ఏదన్నా జిమ్మిక్స్ ఆడేదానికి ఉందా ఆ మాట అన్నాడు? అంటే మనం ఆలోచించాలి కదా. ఒక బోల్డ్ హార్టెడ్గా ఆ మాట అన్నాడు, ఎవడని అంటాడా? ఎవడు అన్నాడు? ఆ పొలిటీషియన్, దిస్ ద డిఫరెంట్ పొలిటీషియన్ అండి ఇతను. 100% చెప్తున్నా. ఎవడు ఎన్ని చెప్పినా కూడా మేము కూడా నేను వీలైతే రేపు ఎంబీసీ మూవ్మెంట్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోయే దాంట్లో, ఈ ఆల్రెడీ తెలంగాణలో బాగా ఉధృతంగా ఉంది, అదేవిధంగా రేపు ఆంధ్రప్రదేశ్లో ఎంబీసీ ఓట్లని ఆయనతో తీసుకెళ్లేదానికి నేను సిద్ధంగా ఉండా. బేషరతుగా, నాకేం అవసరం లేదు, బేషరతుగా వాళ్ళు ఆహ్వానించకపోయినా దాని మీద నేను కూడా కార్యాచరణ తయారు చేస్తున్నా. ఎంబీసీ డిఎన్టీలకు కావాల్సినటువంటి బీసీల్లో కొన్ని వర్గాలకు అసలు ఏమీ లేకుండా పోయిందండి. బీసీల్లో ఒక కులమే 6-7 మంది ఎంపీలు ఉన్నారంటే మీరు ఈరోజు చూసినా, అసలు కొన్ని కులాలకైతే అసలు ఎమ్మెల్యే కాదు కదా, అసలు ఏమీ లేదు. అసలు మినిమం అసలు వాళ్ళు జడ్పీ చైర్మన్గా లేదు, మున్సిపల్ చైర్మన్గా లేదు. మళ్ళీ బీసీ కులాలు బీసీ ఓట్లు కావాలంటారు. బీసీల్లో ఉన్నటువంటి 60% జనాభా కలిగిన బీసీలకి ఎక్కడ రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేదండి. ఈరోజు కాపులే ఆయనతో డైరెక్ట్గా చెప్తున్నాను, కాపులు ఉన్నారు మాతో అని చెప్తాడు ఆయన, నాదెళ్ల మనోహర్. ఎస్, ఎంబీసీలను కూడా తీసుకొస్తాం, ఆయనతో ఎంబీసీలను కూడా తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తాం. ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ కావాలి. నేను దేశమంతా తిరిగిన, ములాయం సింగ్తో తిరిగిన, ములాయం సింగ్ని చూసిన, శరద్ యాదవ్ని చూసిన, లల్లును కలిసిన, కొన్ని 1-2 సార్లు కాదు, 10-15 సార్లు 4 PMలను కలిసిన.